సార్ లంచం తీసుకున్నాడు. సార్ పారిపోయాడు. సార్ని పట్టుకున్నారు. స్థానికులు సంబరాలు చేసుకున్నారు. కట్టే కొట్టే తెచ్చే అనేలా చెప్పుకుంటే ఇది స్టోరీ. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అందరూ కాకపోయినా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతెంత మెక్కుతున్నారో. వాళ్ళు లంచం తీసుకుంటే ఎలా ఉంటుందంటే కుంభస్థలాన్నే కొట్టేలా ఉంటుంది. 1000-2000 కాలమా అండి ఇది? లక్షలు, కుదిరితే కోట్లు. అంతేకాని చిన్న చిన్న అమౌంట్లకు వాళ్ళు పనులు చేసి పెడతారా? చచ్చినా చేయరు. మీరు వాళ్ళకి నచ్చినంత డబ్బులు ఇవ్వాలే గాని పచ్చిగడ్డిని పరపరా నమిలేయరు. అంత ఘనపాటిలు మన వాళ్ళు. ఈ ఎస్ఐ కూడా అంతే. పేరు రాజేష్. మెదక్ జిల్లా టెక్మాల్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. లంచాలకు బాగా అడిక్ట్ అయిపోయాడు. అన్నం తినడమైనా మానేస్తాడేమో గాని లంచం తీసుకోకపోతే ఆ రోజు నిద్ర కూడా పట్టదు. లంచమేమో అలవాటైంది, తీసుకోకపోతే చెయ్యి లాగేస్తుంది. అందుకే ఓ వ్యక్తి నుంచి ఏదో ఒక 30,000 లంచం తీసుకున్నాడు. ఆ మాత్రం దానికే ఇక్కడ కూడా ఎవరో ఏసీబీకి కంప్లైంట్ చేశారు. వాళ్ళొచ్చి రాజేష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాజేష్ అసలే వెరీ షార్ప్. అందుకే లటుక్కున డబ్బులు వదిలేసి చటుక్కున పారిపోయాడు. బాగా అలవాటేమో, గోడ దూకేసి పొలాల వెంట రేస్ పెట్టినట్టే పరిగెత్తాడు. కాకపోతే ఏసీబీ అధికారులు పగబట్టినట్లు వెంటాడి పట్టుకున్నారనుకోండి. ఇదిగో ఇక్కడ కూడా అంతే. ఈ ప్రజలున్నారే, అవినీతి అధికారి దొరికితే చాలు పండగ చేసుకుంటారు. ఎస్ఐ రాజేష్ దొరికాడని తెలిసిన వెంటనే టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వాళ్ళను ఎంత పీడించాడో మరి.